ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. I feel the desire to do something better, but I don't feel like doing it. The book of Romans chapter 7 verses 18. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తోంది. చూడండి, ఎన్నోసార్లు మేలు చేయాలని కోరుకుంటాం కానీ చేయలేము. ఆదాము నుండి ఈ రోజు వరకు అందరూ పాపములోనే ఉంటున్నారు. మేలు చేసే వారి కన్నా కీడు చేసే వారి సంఖ్య అనేది ఎక్కువగా ఉన్నది. అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, మంచిది నివసించాలి అంటే యేసుక్రీస్తు మనలో ఉండాలి. యేసుక్రీస్తు ఈ సమస్త మానవాళిని నిర్మించి ఉన్నాడు. ఆయన మన నిమిత్తము నిందలు, అవమానాలు, ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో మన కొరకు దేవుడు భరించాడు. వాటిని బట్టి దేవుడు మనకు స్వస్థతను దయచేస్తున్నాడు కదా. అపోస్తుడైన పౌలు గారి జ్ఞానముతో కూడిన మాటలు. ఈ లోకంలో కొందరు అనుకుంటారు, ఎప్పుడు చెడు చేద్దామా, ఎప్పుడు గొడవలు, ఈ ప్రకారం కొనసాగుతూ ఉంటుంది. ఈ శరీరంలో మేలు చేయాలని నేను నాలో కోరికగా ఉండాలి అంటే దేవుడిని మనం నమ్మాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. ఈ రోజుల్లో బైబిల్లో వాక్యం ఉంది కానీ అది మన హృదయంలో లేదు. మన ముందు ఎంతకాలం బైబిల్ ఉన్నా మనకు ఉపయోగం లేదు. కానీ దేవుడు మేలు చేశాడు. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని మేలులను ఆయన మాత్రమే చేశాడండి. ఆయన ఎంత మంచి దేవుడు. కనుక ఆయన మనలో ఉంటే మన కోరికలు సిద్ధింప చేయాలని, మంచి ఆలోచనలు, ఇతరులకు మేలు చేసే జ్ఞానమును దేవుడు మనకు దయచేస్తాడు. ప్రతినిత్యం మనం బైబిల్ చదివితే దేవుడు మనలో ఉంటాడు. దేవుని యొక్క వాక్యం మనలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరిని బ్రతికింప చేస్తుంది. వారి జీవితాలలోనూ వెలుగులతో నింపుతుంది. కనుక నీవు నేను మనమందరమును దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచుకొని యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు మేలులను జరిగిస్తాడు. దేవుడి వాక్యమును మనందరి జీవితాలలో నెరవేర్చును గాక. ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణుడైన యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నాము కానీ వ్యర్థంగానే జీవిస్తున్నాము దేవా. పాపంలో పడి ఉంటున్నాము. ఈ లోకంలో కొందరైతే ఎటువంటి తప్పులు చేద్దామా, గొడవలు పడదామా అని ఆలోచనతో కలిగి ఉంటున్నారు కానీ ఇతరులకు మేలు చేసే ఆలోచనను ఎవరు కూడా కలిగి ఉండటం లేదు. దేవుడు చూస్తున్నాడండి. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలలోనూ మేలులే చేశాడు కానీ ఎవరికి కీడును తలపెట్టలేదు. కనుక మనము దేవుని యందు విశ్వాసం ఉంచి యథార్థంగాను దేవుని యొక్క వాక్యమును నిత్యం మనందరం చదివే కృప దేవుడు మనకు సహాయము దయచేస్తాడని మనం నమ్మాలని, సహాయము దయచేయని అట్టి కృపా జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.